సీజేపీ ఆందోళనలతో సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 6 రోజులుగా పార్లమెంటుకు 2 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఆన్లైన్ బుకింగ్స్, డిజిటల్ పేమెంట్స్ తో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రతా కారణాలతో 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసనలతో సెంట్రల్ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు వివిధ పార్టీల నేతలు, సెలబ్రిటీలు జంతర్ మంతర్ కు వెళ్లి వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కూడా సీజేపీ ఆందోళనలకు మద్దతు పలికారు. సీజేపీ ఆందోళనలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. జంతర్ మంతర్ వద్ద 36వ రోజు కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతోంది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వంతో 3వ విడత చర్చలు జరుగుతున్నా తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుంది అంటూ కూడా ముఖ్యంగా తీవ్రమైన ఉక్కపోత, ఎండవేడిలో సైతం వేలాది మంది విద్యార్థులు అలాగే యువతంతా కూడా ఇక్కడ తమ డిమాండ్ల కోసం నిరసనని కొనసాగిస్తున్నారు. పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే మా డిమాండ్. సో ఆ ప్రధాన డిమాండ్ని మీరు నెరవేర్చాల్సిందే. ఇప్పటికే విద్యార్థులపై లాఠీచార్జ్ జరిపిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే విషయంలో కానీ, అలాగే కేసులు ఎత్తివేస్తామనే విషయంలో కానీ, అలాగే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి కంపెన్సేషన్ ఇస్తామన్న విషయంలో కానీ ఇటు కొంత అంగీకారానికి వచ్చింది సీజేపీ. అలాగే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలతో పాటుగా ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఖచ్చితంగా ఆమోదించాలి, ఆయన రాజీనామా చేయాల్సిందే అన్న డిమాండ్ విషయంలో మాత్రం వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు. చూడొచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఇక్కడ కొనసాగుతోంది. సోనం వాంగ్చుక్ 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అనంతరం కూడా ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు వేసుకున్న ఈ నిరసన శిబిరాన్ని జూలై 20వ తేదీన చలో పార్లమెంట్ సందర్భంగా తొలగించినప్పటికీ మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకుని తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, కేవైఎస్, అలాగే ఎన్ఎస్యుఐ, ఈ విధంగా వివిధ విద్యార్థి సంఘాలు, అలాగే సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. చిన్న చిన్న గుడారాలు, టెంట్లు వేసుకుని వీళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వీళ్ళే సమకూర్చుకుంటూ వీళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, అలాగే చాలామంది మద్దతుదారులు వీళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మెడిసిన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి మద్దతుగా మేము ఉన్నామంటూ అనేక మంది సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇటు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు మద్దతుగా ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. సో ప్రభుత్వం ఈరోజు జరిపే చర్చల్లో అయినా ముఖ్యంగా సానుకూలంగా వీళ్ళ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్కి అనుగుణంగా అంగీకరిస్తూ ఇటు ధర్మేంద్ర ప్రధాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, లేక ఇదే తరహాలో ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తాము అని చెప్పి ఇటు సీజేపీ ప్రకటించిన పరిస్థితి. ఇప్పటికీ ఆంక్షల వలయంలో ఢిల్లీ ఉంది. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు, అలాగే మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ పేమెంట్స్ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ విద్యార్థుల ఆందోళనలు పరిగణలోకి తీసుకుని ఈ ఉద్యమాన్ని విరమింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఏం చేయబోతోంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో చాలా ఉధృతంగా అయితే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతుంది. కర్పూసన్ రమేష్తో గోపీకృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ.